నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 1/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, తిథి తదియ రాత్రి 11:07 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 8:45 వరకు, యోగాలు శోభన రాత్రి 11:23 వరకు, కరణము వణిజ ఉదయం 10:52 వరకు, విష్టి రాత్రి 11:07 వరకు, రాహుకాలం ఉదయం 9:09 నుంచి 10:46 వరకు, గుళిక కాలం ఉదయం 5:55 నుంచి 7:32 వరకు, యమగండం మధ్యాహ్నం 1:59 నుంచి 3:36 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 6:47 వరకు, మరల ఉదయం 6:47 నుంచి 7:39 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:09 నుంచి 2:51 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 3:23 నుంచి 5:02 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన లాభాలకి, ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడానికి, మిత్రులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయ మిత్రులతో సంభాషించడానికి, మిత్రుల కొరకు ఖర్చులు పెట్టడానికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో నియంత్రణ, ప్రణాళిక ముఖ్యం అన్నది గమనించుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విదేశీ ప్రయత్నాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన ఆలోచనలలో వ్యక్తుల సహకారంతో తీసుకునే నిర్ణయాలలో వ్యక్తిగత అభివృద్ధిలో ఎక్కువ శాతం కృషి చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకి అవకాశాలు, అభివృద్ధికి అవకాశాలు, నూతన అవకాశాలు వృత్తిలోనూ, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, సహకారంతో పాటుగా ఆశించిన విషయాలలో ముఖ్యంగా వృత్తిపరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా గృహం, మీ వ్యక్తిగత అభివృద్ధి, గృహపరమైన అంశాలు మొదలైన విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, మార్పులు చేయడానికి చేసే అవకాశాలు, నిర్ణయాలలో మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఇవాళ? మిథున రాశి వారికి దూర ప్రయాణాలు, ఉన్నత విద్య రీత్యా దూర ప్రయాణాలు, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, శ్రమ, అధిక బాధ్యతలు, తండ్రి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన విషయాలలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం మీరు చేసే ప్రయాణాల్లో కావచ్చు, మీ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఉన్నత విద్యా సంబంధమైన అంశాలలో, దూర ప్రయాణాలలో వ్యక్తుల సహకారం
అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సంతాన వర్గం కావచ్చు, ఆత్మీయులైన మిత్రులు కావచ్చు, ఉన్నప్పటికీ సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో పూర్తి స్థాయిలో మీరు దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి నూతన మార్పులు, మానసికంగా కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడం, చంచలమైన ఆలోచనల వల్ల ఘర్షణాత్మకమైన ఆలోచనలు, అనవసర ఆందోళనలు, తీసుకునే నిర్ణయాలలో అధిక శాతం తర్జన భర్జనలు పడడం, ఈ పని చేస్తే ఎంతవరకు ముందుకు వెళ్ళగలనా లేదా అని మీ మీద మీకు వ్యక్తిగత విశ్వాసంలో అనుమానాలు లాంటివి, తద్వారా మానసిక ఘర్షణ అధికంగా ఉండడం, తద్వారా మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన పరిస్థితులు లాంటివి రావడం, కొత్త వ్యక్తులని నమ్మి ముందుకు వెళ్ళడం ద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, దీనివల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా ముందుగా మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంతతని పెంపొందించుకోవడం, కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో మానసిక ఆందోళనని అధిగమించాలి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆలోచనలలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ఒత్తిళ్లని అధిగమించడానికి, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కనుక వీళ్ళంతవరకు మీ వ్యక్తిగత ఆరోగ్యానికి మీరు ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తూ తదుపరి వృత్తి వ్యాపారాలు, వాటి అభివృద్ధి, వాటిని విస్తరించడం, వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటి నుంచి తర్వాత ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి ముఖ్య నిర్ణయాలలో, అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో ప్రత్యర్థుల మీద విజయ సాధన కావచ్చు, న్యాయపరమైన అంశాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, పూర్వపు రుణాలు తీర్చడం కానీ, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలైన సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా పోటీలలో నెగ్గడం, విద్యార్థులకి ఆలోచనలు అనుకూలంగా ఉండడం, ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం, కృషితో అనుకున్న పనులు సాధించడం, స్నేహ సంబంధాలు అనుకూలించడం, వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి చెందడం, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం, తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పనులని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయాల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడుతున్నప్పటికీ ఆరోగ్య శ్రద్ధని మీరు ఎక్కువ శాతం దృష్టిలో పెట్టుకోవాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఆందోళనలను అధిగమించాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో, వారి కొరకు తీసుకునే రుణ సంబంధమైన అంశాలలో, వారు యొక్క అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి మీ వైపు నుంచి మీరు చేసే కృషిలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. అటు సంతానం, ఇటు వృత్తి, వీటికి సంబంధించిన విషయాలలో ఒత్తిడిని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అధిక శ్రమతో పనులు సాధించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ వృత్తి వ్యాపారాల విషయాల్లో, సంతాన వర్గం అభివృద్ధి విషయంలో నూతన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునే ముందు కొంత ప్రశాంతంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి గృహ వాతావరణం సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది. గృహ సౌఖ్యం, డ్రైవింగు, ఆహారాలు, ఆహార స్వీకరణ, అదేవిధంగా నూతన విద్యాంశాలు, విద్యార్థులకి విద్యా విషయాల్లో
ఎక్కువ శాతం దృష్టి కేటాయించవలసిన అవసరాలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు, వారి అభివృద్ధి విషయాల్లోనూ దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. నిర్ణయ సామర్థ్యాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా జ్ఞాపక శక్తి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. ఆలోచనలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి సామర్థ్యంతో పనులు పూర్తి చేస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో సాధనతో ముందుకు పెడతారు. స్నేహ సంబంధాల్లో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఖర్చులు అయినప్పటికీ కూడా అవి మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో ఘర్షణలు లేకుండా ముందుకు పెడతారు. ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, దూర ప్రయాణాలు, పెద్దల ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక దూర ప్రయాణాలు మొదలైనవి చేసే అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మాటల వల్ల అభిప్రాయ భేదాలకి తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కుటుంబ వాతావరణంలో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, మాటల వల్ల ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. బంధువర్గంతో చర్చలు చేసే అవకాశాలు లాంటివి ముఖ్యంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కూడా, అంటే దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారు అధిక ఆత్మవిశ్వాసంతో అధిక నైపుణ్యాలు పెంపొందించుకుంటూ కృషిశీలతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించే దిశగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పూర్వపు రుణాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. నూతన రుణాలతో కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాల్లో మంచి సపోర్ట్ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ వీలైనంత వరకు కుటుంబంలోనైనా సరే స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారి ఆశీస్సులు దొరికే అవకాశం దానికి సంబంధించిన సమయంగా కూడా భావన చేయొచ్చు. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో మీనరాశి వారికి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆకస్మిక ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం లాంటిది. ఆరోగ్య శ్రద్ధ, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. అదేవిధంగా ముఖ్యులైన వ్యక్తులతో, అంటే మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే కొలీగ్స్తో కావచ్చు, ఆకస్మికంగా మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్, సమయస్ఫూర్తి నిర్ణయాలు, చాకచక్యంగా తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించి దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారే పాటించే పరిహారాలను తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా మీకు అవకాశము, సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన, దేవాలయ సందర్శన, విష్ణు సహస్రనామాలు లాంటి వినడం లాంటిది, అదేవిధంగా గోవిందనామాలు చేసుకోగలిగిన ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన లాంటివి చేసుకోవడం, ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో మొదలైనవి చేసుకోగలిగితే అది మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత దేవతారాధన చేసినా, లేక ఈరోజు చెప్పిన ఈ యొక్క గోచార ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఈ కార్యక్రమాలు లాంటివి చేసినా
ఈ పరిహారాలు ఏది చేసుకున్నా కూడా మీకు శ్రద్ధతో మీరు చేసే కార్యక్రమాల వల్ల శ్రేయస్సు, అభివృద్ధి, ప్రశాంతత, ఆటంకాలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడుతూ అననుకూలతల్ని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లాంటివి ఏర్పడడానికి ఇంత స్వల్పంగా అంటే మీరు ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉండే ఈ చిన్న చిన్న పరిహారాలైనా మంచి బెస్ట్ పరిహారాలుగా భావించి మీరు చేసుకోవడం బట్టి అనుకూలతలను ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.